అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేనైతే బొబ్బట్లు ఎలా చేస్తున్నానో, ఒక్కొక్క చోట పూర్ణాలని కూడా అంటారు, ఎలా చేస్తున్నానో నేనైతే చూపిస్తున్నాను. ముందుగా ఇలాచి సోంపు అయితే నేనైతే మిక్సీ పట్టి పెట్టుకొని ఉడకబెట్టుకున్న పప్పులో నేనైతే వేస్తున్నానండి. ఇటు పక్కన మైదాపిండిలో నేనైతే 2 వంతుల గోధుమ పిండి అయితే వేసుకుంటున్నానండి. అదిను ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇలా కొలిచి మరి నేనైతే వేసుకోలేదు. నా చేయికి ఎంత వచ్చిందో అంత తీసుకొని వేసుకున్నాను అనమాట. మీరైతే కొలతలతో వేసుకోండి. నేనైతే 1/2 కిలో అంటే 3/4 కిలో పప్పు అయితే ఉడకబెట్టుకొని ముందుగా నేనైతే ఇలాచి సోంపు అండ్ గీ కూడా వేసుకున్నాను. వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే నేనైతే బెల్లం అయితే పౌడర్ తీసుకొని దాన్ని నేనైతే స్టవ్ పైన పానకంలాగా చేస్తున్నానన్నమాట. ఎందుకంటే ఇది వడపోసుకొని దాంట్లో ఆ పప్పులో పోసుకోవాలని. ఎందుకంటే దీంట్లో మనకి ఇసుక ఉంటుంది కాబట్టి నేనైతే వడకట్టుకుంటున్నాను. పప్పులు అలా వడకట్టుకొని మనం కలుపుతూ ఉండాలండి. స్టవ్ పైనే ఆయిల్ నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. నేనైతే కలుపుకుంటూ ఆయిల్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనమాట. కొందరు ఏం చేస్తారంటే మిక్సీకి వేసుకొని మరి పౌడర్లా చేసుకుంటారు. నేనైతే మిక్సీకి అయితే వేయనండి. నేను చేసే ప్రాసెస్ అయితే ఇదే. అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. అంతలోపు ఈ పిండి అయితే మనం కలుపుకుందాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత దగ్గరకు వచ్చిందో, అడుగు కూడా అంటలేదు. మనం అలా అడుగు అంటకుండా మనమైతే కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా నేనైతే ఆయిల్ నెయ్యి వేసుకొని కలుపుతున్నాను అనమాట. నేనైతే ఫ్యాన్ కింద అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనకైతే దగ్గరికి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ముద్ద చుట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడైతే సెటప్ అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా మీరైతే. ఒక ముద్ద పిండి ఒక ముద్ద పప్పు తీసుకొని నేనైతే అందులో పెట్టేసి దగ్గరగా చేసుకోవడమే. ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా మీకు తెలిసే ఉంటుంది. నాకైతే ఇవి చేయడానికి గత ఇయర్స్ ముందు నాకైతే చాలా ఒక టాస్క్. నేనైతే ఇప్పుడైతే నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్. ఒక్కొక్క దగ్గర రొట్టె ఎంత కూడా చేస్తారో మేమైతే ఈ సైజులో చేసుకుంటామండి. ఓకే, టాటా, బాయ్ బాయ్.